వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ మామిడికాయ పప్పు. ఈ పప్పు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పును చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పప్పు కోసం 200 గ్రాముల కందిపప్పును తీసుకొని ఒక 2-3 సార్లు కడుక్కొని కుక్కర్లో పప్పును ఉడికించుకుంటున్నాను. పప్పు ఉడికేలోపు మామిడికాయను పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేగే వరకు ఉంచుకోవాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి దెబ్బలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు, మామిడికాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మామిడికాయ ముక్కలు మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. పప్పును 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలు మగ్గిన తర్వాత మనము ఉడికించిన పప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మనకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వచ్చే వరకు చూసుకొని నీళ్లు పోసుకోవాలి. 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. 1 గ్లాస్ నీళ్ళను పోసుకోవాలి. ఈ మామిడికాయ పప్పును చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నం, చపాతీ రెండింటిలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.